కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కోలంక అనుమతులు లేని ఆక్వా చెరువులు వద్దని 4 పంచాయతీల తీర్మానం. కరెన్సీ నోట్లకు కక్కుర్తిపడి ఇరిగేషన్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ అనుమతులు లేని ఆక్వా చెరువులు పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నాయి. అదేవిధంగా పిఠాపురం మండల మంగితుర్తి కోలంక గ్రామ పరిధిలో సుమారు 50 ఎకరాలు రొయ్యల చెరువులు అనుమతి లేకుండా తవ్వేసి రొయ్యల సాగు చేసేస్తున్నారు. రొయ్యల చెరువుల్లో ఉపయోగించిన కెమికల్ నీరును కిందకు వదలడంతో ఈ కాలువ కింద వరి పంట సాగు చేస్తున్న రైతులు భూములు వరి పంటలకు అనుకూలంగా లేకుండా పోతున్నాయని 4 పంచాయతీ 7 పొలిమేరల్లో పరిధిలో ఉన్న రైతులు ఆందోళన పడుతున్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మిర్యాల గనిరాజు, సర్పంచ్ గట్టి బుల్లిరాజు, ఎంపీటీసీ సత్యనారాయణ, బిరుష్ వర్ణేష్, వైస్ ప్రెసిడెంట్ సుబ్రహ్మణ్యం, రైతాంగం పాల్గొన్నారు. అదే చెప్పండి, మీరు ఎక్కడి చెప్తే మీరు అదే చెప్పాలా. మొత్తం మా పంచాయతీకి అప్పుడు పంపారండి అక్వాజోన్ కింద. చిన్న చిన్న ఇప్పుడు పొలాలు కాదండి, లాస్ట్ టైం కూడా ఇటు నుంచి వచ్చినాయని ఆ కాలంలో కలుస్తాయి అన్నారు. కాలంలో లాస్ట్ టైం మన తాళ్ళవాడ ఏం చెప్తారో చెప్పిన తర్వాత తెలియాలి. గండరాజు నా పేరు. మాకు కోలంక పైన కోలంక పొలిమేరులో పొందో మంగతులోని కలిపి చెరువులు తవ్వారండి. సుమారు 30 ఎకరాలతో తవ్వేస్తే అప్పుడు ఆ చెరువు నీరు ఇక్కడికి వదిలేస్తున్నారండి. గతంలో ఒకసారి దీన్ని అక్వాజోన్ కింద ఇమ్మని 23/2/2023 ఎఫ్డిఓ గారు, ఏవో గారు అందరూ వచ్చి అడిగారండి. అడిగితే ఆ పంచాయతీ తీర్మానం ఇస్తే ఇక్కడ వ్యవసాయాలు పోతాయని మేము గ్రామ సభ పెట్టండి, సర్పంచ్ గారి చేత తీర్మానం పెట్టించి తీర్మానం తిరస్కరించి మేము మళ్ళా కలెక్టర్ గారు కంప్లైంట్ కూడా పెట్టామండి 27వ తారీఖుని. అదే నెలలోనే 27/2/2023 కలెక్టర్ గారు కూడా కంప్లైంట్ పెట్టామండి. చూస్తా ఉన్నాను, ఇంతవరకు ఏం చూడలేదు. ఇప్పుడు మే నెల నుంచి కూడా ఆ రైలు చెరువులో నీరు కంటిన్యూగా వదిలేస్తున్నారండి. మా పొలాల్లో బారేస్తుంది. ఇక్కడ నుంచి ఇరగపురం దాకా కూడా అందేసిందండి నీరు. మొత్తం అన్ని మళ్ళీ మునిగిపోతున్నాయి. ఇప్పుడు మా వ్యవసాయాలు పని చేయవండి ఆ నీరు ఆపకపోతే. ఈ మంగతుర్తి గ్రామంలో చేస్తున్న చేపల చెరువులు వల్ల వీళ్ళకి పంట నష్టం అవుతుందని, వాటర్ పొల్యూట్ అయిపోతుందని మా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, ఫిషరీస్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ ఇచ్చున్నారు. దాని మీద జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి నేను ఏడీ అగ్రికల్చర్ పిఠాపురం, తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎన్ని కూడా వాటర్ శాంపుల్, సాయిల్ శాంపుల్ అయితే తీసుకుని ఆ టెస్ట్ పంపించి తదుపరి నివేదిక మన కలెక్టర్ గారికి పంపించడం జరుగుతుంది. దాని మీద యాక్షన్ తీసుకుంటాం.